ఈరోజు మన రెసిపీ వచ్చి ఎర్ర తోటకూర పప్పు పులుసు. దానికోసం కాస్త అంత శనగపప్పుని కడిగి నానపెట్టుకున్నాను అన్నమాట. ఇది ఎర్ర తోటకూర క్లీన్ చేసుకుని బాగా కడుక్కొని ఇలా కోసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలే కోసుకోవాలి. టమాటా కూడా, అలాగే 2 పచ్చిమిరపకాయలు చీల్చి, ఇది చిన్న చింతపండు ముద్ద, ఒక చిన్న లెమన్ సైజ్ అంతా. ఇది మన పోపు సామాగ్రి: ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా గార్లిక్. అన్నీ ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో నూనె పోసుకొని ఫస్ట్ పోపు గింజలు వేసుకుని, దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకొని బాగా వేయించేసుకున్నాక కొంచెం ఉప్పు వేసారనుకోండి, కొంచెం బాగా తొందరగా వేగుతుంది. దాని తర్వాత కాస్త పసుపు వేసి వేయించేసుకున్నాక మన ఉల్లిపాయలు, టమాటాలు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం వేసుకున్న ఎర్ర తోటకూర వేసేసుకొని, దాని తర్వాత మన నానబెట్టుకున్న పప్పు కూడా వేసేసుకొని, చింతపండు కూడా అలాగే వేసేసుకోవాలి. చాలా సులువండి, కానీ చాలా టేస్టీ ఉంటుంది. అన్నీ ములిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. దాని తర్వాత కాస్త కారం దట్టించుకుని, కాస్త కొత్తిమీర వేసుకొని 4-5 విజిల్స్ పెట్టుకోండి. ఓకేనా? 4-5 విజిల్స్ అయ్యాక కుక్కర్ చల్లారాక తీసి చూడండి. చూసాక ఇంకొంచెం మీరు నీళ్ళు పోయాలి అనుకుంటే పోసుకోండి. నేనైతే ఇక్కడ సరిపడా పోసుకున్నాను. తర్వాత కాస్త నీళ్లు పోసి, కాస్త బియ్యం పిండి వేసి కలుపుకొని అందులో పోసుకుని బాగా నలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ వేడివేడి అన్నం ఇంకా పొటాటో ఫ్రై చేశానండి. ఇది పొటాటో ఫ్రై. ఒక్క పచ్చి ఉల్లిపాయ ముక్క నంచుకొని తింటే ఉంటుంది. ఈ పొటాటో ఫ్రై రెసిపీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను.